యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్స్ పేరుతో అతి పెద్ద మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కో ఇంటిగ్రేట్ స్కూల్స్కు 50 కోట్లు అని చెప్పి 200 కోట్లకు పెంచేసి భారీ అవినీతికి పాల్పడుతుంది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫోటోషాప్ ప్రభుత్వంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనే ఇంటిగ్రేట్ స్కూల్కు ఇప్పటి వరకు ఒక ఇటుక కూడా పెట్టలేదు అని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న అతిపెద్ద మోసం ఏంటయ్యా అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2024 దసరా పండగ నాడు కొందుర్గ్ షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసింది. 105 రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని, మరి ఒక్కొక్క స్కూల్కు మొదట 40 కోట్ల రూపాయలతో కడతామన్నారు. దాని తర్వాత 105 పోయినాయి, మళ్ళీ 50 స్కూల్స్కి వచ్చింది. 50 స్కూల్స్ అయిపోయినాయి, దాని తర్వాత 20 స్కూల్స్ అంటున్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కన్నిటికీ 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మేము జీవో ఇష్యూ చేసినాం అన్నారు. చూడండి గమ్మత్. అదేవిధంగా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముందు 50 కోట్లు అన్నారు. సడన్గా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు. 640 మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాయిష్ చేయడమే వీలు కాదని అనుకుంటే, ఇవాళ 2560 మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠాలు బోధిస్తా అంటున్నారు. ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఒక టీచర్లను పెంచినవా? పెంచలేదు. పెంచినట్టు జీవో ఇచ్చినవా? ఇవ్వలేదు. వార్డర్లను పెంచినవా? పెంచలేదు. సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు 2560 మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇవాళ మనం ఏ జిల్లాలకు పోయినా, ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం. కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు. 50 నుంచి సడన్గా 200 కోట్లకు పోయింది. ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందా అంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ కాలే. ఇగో ఆయన వేసిన పునాది రాయి ఆయనలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసాడు. మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైకి వస్తున్నది. ఇలా తిరుపతి రెడ్డి ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు. కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఒక్క ఇటుక కూడా పడలేదు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు. 20 నియోజకవర్గాలు మొదటి దశలో తీసుకోవాలనుకున్న నియోజకవర్గాలు కూడా ఇప్పటికి వర్క్ స్టార్ట్ కాలేదు. ఒక 15, 20, 30 రోజుల క్రితం ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వదిలేసిండ్రు. ఈ 12,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు, ఆ నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.